ఇర్మీయా గ్రంథము 39 అధ్యాయము 18 వచనం. దేవుని వాక్యాన్ని భయభక్తులుగా చదువుకుందాం. నీవు నన్ను నమ్ముకుంటివి గనక నిశ్చయముగా నేను నిన్ను తప్పించెదను. ఇక్కడ ఇర్మీయాను గురించి దేవుడు కొన్ని విషయాలు మాట్లాడుతున్నాడు. ఏంటి ఆ విషయాలంటే, నీవు నన్ను నమ్ముకున్నావు కాబట్టి నిశ్చయంగా నిన్ను తప్పిస్తానన్నాడు. అంటే ఇర్మీయా అనే ప్రవక్తని ఆ రోజుల్లో చాలా ఇబ్బందులు పెట్టారు. చాలా శ్రమ పెట్టారు. చాలా శోధనలకు గురి చేశారు. అనేక విధాలుగా బందీఖానాలో ఉంచారు. రకరకాలుగా వారు ఆయన్ని బాధపరుస్తున్నప్పుడు, ప్రభువా! నిన్ను నమ్ముకున్నందుకు నాకు ఇదేనా అని ఆయన దేవుని వైపు చూస్తూ, దేవుణ్ణి ఏడుకుంటూ ఉండగా, దేవుడు ఆయనకిచ్చిన వాగ్దానం ఇది. ఏమంటే, నువ్వు నన్ను నమ్ముకున్నావు కాబట్టి నిన్ను నేను తప్పిస్తా. నిశ్చయంగా తప్పిస్తా. నువ్వేం భయపడొద్దు. నువ్వేం దిగులు పడొద్దు. నువ్వేమి కుంగిపోవద్దు. నువ్వేమి కలవరపడొద్దు. నువ్వు నన్ను నమ్ముకున్నావు చాలు. నేను నిన్ను తప్పిస్తానన్నాడు. అదే ప్రకారంగా దేవుడు ఆ రోజు ఇర్మీయాని తప్పించాడు. కాపాడాడు. రాజు సైతము ఇర్మీయా మీద విరోధై రాజు ఇర్మీయాని చెరసాలలో వేయించాడు. కఠినమైన ఆహారం ఇప్పించాడు. అయినా సరే దేవుడు అతన్ని ఆ యొక్క ఆపదలో నుంచి, ఆ ప్రమాదంలో నుంచి, ఆ యొక్క పరిస్థితుల నుంచి విడిపించి తప్పించాడు. నా ప్రియ సహోదరి, సహోదరుడా, ఈరోజు నువ్వు కూడా దేవుడిని నమ్ముకున్నావు. నిజంగా నువ్వు దేవుడిని నమ్ముకుని ఉంటే నిశ్చయంగా దేవుడు నిన్ను అన్ని విషయాల్లో తప్పిస్తాడు. ఎవరైతే ఈ భూమి మీద నిజంగా దేవుడిని నమ్ముకుని ఉన్నారో వాళ్ళందరినీ కూడా వారికి వచ్చేటువంటి ప్రతి శోధనలో, ప్రతి బాధలో, ప్రతి కష్టంలో, ప్రతి ఆపదలో నుంచి దేవుడు తప్పిస్తాడు, విడిపిస్తాడు. నిశ్చయంగా దానికి ఒక పరిష్కారాన్ని చూపిస్తాడు. ఎందుకంటే ఆయన నమ్ముకున్న బిడ్డలకి ఆయన న్యాయం చేయకపోతే ఇంకెవరికి న్యాయం చేస్తాడు? కాబట్టి నా ప్రియ సహోదరి, సహోదరులారా, ఇర్మీయాతో దేవుడు చెప్తున్నాడు, నువ్వు నన్ను నమ్ముకున్నావు కాబట్టి నిశ్చయంగా నేను తప్పిస్తానన్నాడు. అదే ప్రకారంగా సమస్త ఖడ్గము నుంచి, సమస్త కిడి నుంచి, శ్రమ నుంచి, అన్నిటి నుంచి దేవుడు విడిపించి తప్పించాడు. కాబట్టి ఈరోజు నా ప్రియ సహోదరి, సహోదరుడా, నీకున్న బాధ నుంచి కూడా, నీకున్న కష్టం నుంచి కూడా, నీకున్న వ్యాధి నుంచి కూడా, నీకున్న శోధ నుంచి కూడా, నీకున్న ఖడ్గం నుంచి కూడా, నీకున్న భారం నుంచి కూడా, నీకున్న అప్పుల నుంచి కూడా, నీకున్న కుటుంబ సమస్యల నుంచి కూడా, నీకున్న ఆర్థిక సమస్యల నుంచి కూడా, ప్రతి ఒక్క పరిస్థితి నుంచి ప్రభువు నిన్ను విడిపిస్తాడు, తప్పిస్తాడు. ఎందుకంటే నువ్వు ఆయన్ని నమ్ముకున్నావు. అదే నువ్వు చేసిన గొప్ప పని. కనుక నువ్వు చేసిన గొప్ప పని వల్ల దేవుడు నీకు గొప్ప సహాయం చేస్తాడు. అదే నువ్వు ఆయన నమ్ముకోకపోయి ఉంటే పరిస్థితి ఏమైనా చెప్పలేము. కానీ నువ్వు నిశ్చయంగా ఆయన నమ్ముకున్నావు కాబట్టి నిశ్చయంగా ఆయన నీకు సహాయం చేస్తాడు. ఈ భూమి మీద ఎవరైతే నిశ్చయంగా ఆయన నమ్ముకుంటున్నారో నిశ్చయంగా వాళ్ళకి సహాయం దొరుకుతుంది. ఎందుకనగా ఆయన చూస్తున్న దేవుడు, హృదయాలను ఎరిగిన దేవుడు, అన్ని విషయాల్లో సహాయం చేసే దేవుడు, ఇడవని ఎడబాయని దేవుడు, మంచి దేవుడు, గొప్ప దేవుడు. తరతరాలలో యుగాలలో మానవాళి పట్ల ఆయన చూపిన ప్రేమ, కనికరము, దయ, దాక్షిణ్యము ఒకటి కాదు అనేకముగా మనం చూడవచ్చు. కాబట్టి అలాంటి దేవుడు, మంచి దేవుడు నా ప్రభు, గొప్ప దేవుడు నా ప్రభు, శ్రీమంతుడు నా ప్రభు. ఆయన రాజులకు రాజు, ప్రభువులకు ప్రభు, ఘనుడు, మహాగణుడు. ఆయన నమ్ముకున్నాను కాబట్టి నీ జీవితం ధన్యము. కాబట్టి యెహోవా తమ దేవుడు కావాల జనులు ధన్యులు అని దేవుడు చెప్పి ఉన్నాడు. కనుక నిశ్చయముగా నీకున్నటువంటి పరిస్థితులన్నింటిలో నుంచి ఆయన విడిపించి, తప్పించి, ఆ తర్వాత నిన్ను స్థిరపరిచి గొప్ప చేస్తాడు. ఎందుకంటే ఆయన అలాగే వదిలేసేవాడు కాదు. విడిచిపెట్టి వెళ్ళండి అనేవాడు కాదు. ఆయన విడిపిస్తాడు, తప్పిస్తాడు. తర్వాత మళ్ళా ఆయనే మనల్ని బలపరిచి స్థిరపరుస్తాడు. స్థిరపరిచిన తర్వాత గొప్ప చేస్తాడు. కాబట్టి ఈరోజు నీ యొక్క జీవితంలో నువ్వేదైతే బంధకాల్లో ఉన్నావో వాటిలో నుంచి త్వరలో దేవుడు నిన్ను విడిపిస్తాడు, నిన్ను స్థిరపరుస్తాడు. తర్వాత ప్రభు యొక్క నామములో అన్ని విధాలుగా ఆయనకు మహిమ కలిగే విధంగా నువ్వు ఫలించాలి కాబట్టి నిన్ను గొప్ప చేసి ఆశీర్వదించి వర్ధల చేయనుగాక. ఆమేన్.
ప్రేమగల తండ్రి, పరిశుద్ధమైన దేవా నీ స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఇంతవరకు మీరు మాతో మాట్లాడినందుకు నీ కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం ప్రభువా. నాన్నా, అయ్యా, యేసయ్యా, 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 నువ్వు మంచి దేవుడివయ్యా. నీ మంచితనాన్ని గురించి, నీ గొప్పతనాన్ని గురించి ఏమని చెప్పగలవు? ఏమని పొగడగలవు? ఎన్నని మాట్లాడగలవు తండ్రి. ఎన్ని మాట్లాడినా, ఏమి పొగిడినా, ఏమి స్తుతించినా, ఆరాధించినా అది తక్కువే తండ్రి. అయినా మాకు తెలిసిన దానికంటే ఇంకా అనంతమైన మంచి దేవుడు ప్రభువా నువ్వు నాయనా. ఈ యుగాలలో తరతరాలలో మా పితరుల కాలం నుంచి మీరు మాకు అయ్యా సాయం చేస్తూనే ఉన్నారు తండ్రి. యేసు ప్రభు, మానవాళికి మీరు చేసిన సహాయం అయ్యా అంతా ఇంత కాదు. కల్వారి శిలువలో మీ ప్రాణము సైతము దారబోశారు. మీ రక్తము యావత్తు నాయన చిందించారు ప్రభువా. మా కోసం మా దెబ్బలు, మా నిందలు, మా అవమానాలు, మా శాపాలు మీరు మోసారయ్యా తండ్రి. యేసు ప్రభువా, యేసు ప్రభువా, నీ కృతజ్ఞతలు వందనాలు చెల్లిస్తున్నాం నాయనా. అయ్యా మంచి దేవుడు ప్రభువా, మంచి దేవుడు ప్రభువా, ఎల్లప్పుడూ మంచి దేవుడు, మంచివాడు నాయన, గొప్పవాడు నాయన, గరుడవు, మహాగరుడవు ప్రభువా. నీకంటే గరుడు లేడు, నీకంటే మంచివాడు లేడు నా ప్రభువా. నిన్ను స్తుతించి ఆరాధిస్తున్నాం తండ్రి. యేసయ్యా, యేసయ్యా, ఈ సమయంలో ఉదయ కాల సమయంలో నీ ప్రజలతో కలిసి ఈ రీతిగా అనైనా అల్పునైనా నేను కూడా ప్రార్థనలో పాల్గొని నేను స్తుతించుకునే ధన్యత భాగ్యం నాకు ఇచ్చి స్తుతిస్తున్నాము. అయ్యా మీ రక్తంతో మనందరినీ కడగండి ప్రభా. శుద్ధిపరచిన ఆయన, పరిశుద్ధపరచిన ఆయన, అరికాలు మొదలుకొని నెత్తి వరకు మమ్మల్ని మీ రక్తంతో కడుగు ప్రభా. శుద్ధిపరచు ప్రభా, పరిశుద్ధపరచు ప్రభా. నా యేసయ్య నీ ఆత్మ ద్వారా అయ్యా పరిపూర్ణంగా మమ్మల్ని పరిశుభ్రపరచమని ప్రార్థిస్తున్నాం. నీ చిత్తాన్ని, నీ ఉద్దేశాన్ని, నీ సంకల్పాన్ని పరిపూర్ణంగా గ్రహించిన వారమై మేము దాని ప్రకారంగా నడుచుకునే కృప దయచేయమని ప్రార్థిస్తున్నాం. దేవా, సాతానిక ప్రలోభాలకు మేము లొంగిపోకుండా, సాతానిక ఆకర్షణలకు మేము లొంగిపోకుండా యేసయ్యా మీ యొక్క వైపుకి దినదినం మేము ముందుకు సాగడానికి సహాయం చేయండి. గురి యొద్దకే మేము పరిగెత్తడానికి సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం. యేసయ్యా, యేసయ్యా, నా తండ్రి, అయ్యా అల్పకాల భోగాలకి నాయన మేము ఆశపడి తండ్రి నాయన శాశ్వతమైన నీ బహుమానాన్ని పోగొట్టుకోకుండా అయ్యా మీరు మాకు కృపనిచ్చి సహాయం చేసి నడిపించమని ప్రార్థిస్తున్నాం. అయ్యా నిజంగా నిన్ను నమ్ముకున్నాం ప్రభా. నువ్వే మంచి దేవుడు అని, నువ్వే గొప్ప దేవుడు అని, నువ్వే రాజులకు రాజు అని, ప్రభులకు ప్రభు అని నిన్ను నమ్ముకున్నాం అయ్యా. అయ్యా ఇంతకు ముందు తెలియక ఏదో నువ్వు తెలియని అనేకమైన వాటికి నమ్ముకొని వాటికి ఆరాధన చేశావు. అవి వ్యర్థమని తెలిసి ఈరోజు అసలైన దేవుడు నువ్వని గ్రహించి మేము నిన్నే నమ్ముకుని ఉన్నాం. నీవే మాకు ఆధారం, ఆశ్రయం తండ్రి. నీ ప్రజలకి ఆరోగ్యాన్ని, క్షేమాన్ని, సంతోషాన్ని, సమాధానాన్ని, ఆనందాన్ని, ఆశీర్వాదాన్ని, మేలును, కృపను, కనికరమును అయ్యా సమృద్ధిగా కుమ్మరించమని ప్రార్థిస్తున్నాను. నీ ప్రజల్ని బహుగా ఆశీర్వదించు నాయన. అయ్యా గూడూరు సంఘం, నెల్లూరు సంఘం, బ్రాంచ్ సంఘాలని అయ్యా నాయన ప్రతి సంఘాన్ని ప్రభువా మీరు ఆశీర్వదించు నాయన. దేవా ఇంకా నూతనంగా నాయన నిర్మించబోతున్న అయ్యా సంఘాలను మీరు ఆశీర్వదించి బలపరచు, వరదలు చేయమని అయ్యా నీ కృపతో నిమ్మని, నీ బలమైన కార్యాలు నెరవేర్చమని ప్రార్థిస్తున్నాను. నీ పరిశుద్ధ ఆత్మ ద్వారా అయ్యా నీ గొప్ప కార్యాలు, నీ గొప్ప క్రియలు అయ్యా నీ నామంలో మీరు జరిగిస్తారని నమ్ముతున్నాం ప్రభా. ఆయన ఇది చేతులకు అప్పగిస్తున్నాం. మా కుటుంబాల్ని, మాకు ఇచ్చిన పిల్లల్ని, మాకు ఇచ్చిన పని బాటల్ని సమస్తము నీ చేతుల్లో పెడుతున్నాం. నువ్వే భద్రపరిచి నడిపించి సహాయం చేసి మహిమ పొందమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఎక్కడ ఏ కీడు, ఏ శోధన, ఏ ప్రమాదంలో పడకుండా నువ్వు తప్పించి కాపాడమని నా తండ్రి తగిన జ్ఞానం వివేచన మాకు, మా పిల్లలకి, మాకు, మా సంఘాలకి ఇచ్చి నడిపించి ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాం ప్రభా. నా యేసయ్యా, 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 మా దేశమును, దేశ ప్రజలను, దేశ నాయకులను బట్టి స్తుతిస్తూ ఆరాధిస్తున్నాను అయ్యా. వారి కొరకు ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆయన వారిని కనికరించండి, రక్షణ కలుగ చేయండి ప్రభా. నీ రాజ్యంలోకి నడిపించండి, నరక నుండి తప్పించండి నిశ్చయంగా ప్రభా. అయ్యా మా దేశాన్ని రక్షణ కలిగించమని ప్రార్థిస్తున్నాం అయ్యా. ఈ దినం పుట్టినరోజును, వివాహ దినమును జరుపుకుంటున్నాం. ప్రతి బిడ్డని, ప్రతి కుటుంబాన్ని, ప్రతి ఒక్కరిని పేరు పేరున మీరు ఆశీర్వదించి దీవించి వర్ధలు చేయమని ప్రార్థిస్తున్నాను. వారికి తోడు నేడుగా నడిపించమని
యేసుక్రీస్తు నామములో స్తుతించి ప్రార్థించి అడిగేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్.